హలో అండి అందరికీ. ఈరోజైతే చిక్కుడుగాయ కర్రీ. ఈ ఫ్రై మా విలేజ్ స్టైల్‌లో మేమెలా చేసుకుంటామో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ పప్పు చిక్కుడుగాయలని ఇలా నేనైతే 2 సైడ్స్ కూడా ఇలా తీసేసి 2 పార్ట్స్‌గా 3 పార్ట్స్‌గా 2, 3 ముక్కలుగా చేసుకొని ఒలిచేసుకుంటున్నాననమాట. ఇవి ఇలా తీసి చూసుకోవాలి. ఎందుకంటే కొన్నిట్లో పుచ్చులు కూడా ఉంటూ ఉంటాయన్నమాట. ఫ్రై చాలా చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్‌లో ఈ చిక్కుడుగాయలతో టమాటాలు వేసి కూడా కర్రీ చేస్తారు. వేపుడు ఇంకా బాగుంటుందన్నమాట. మనం వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్‌గా ఇంతవరకు వేపుడు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సో ఫస్ట్ అయితే చిక్కుడుగాయ ముక్కల్ని ఇలా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాం అనమాట. పప్పులు ఇంకా లావుగుంటే ఇంకా ఇంకా బాగుంటాయి. కొన్నిటికి లావుగా ఉన్నాయి, కొన్నిటికి చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట. చూసారు కదా ఇలా పుచ్చులు ఉంటాయి అనమాట. అందుకని చూసి మనం ఇలా వీటిని చీల్చి ఇలా ఓపెన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకోవాలి. సో తర్వాత ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకుంటున్నా. ఒకసారి 2 సార్లు వీటిని కడిగేసేయండి ఫస్ట్. కడిగి సరిపడా వాటర్ వేసేసి ఇందులోకి కల్లుప్పు కూడా వేసేసి ఉడికించుకోండి. సో సాల్ట్ అయినా సరే కూడా వేసుకొని ఉడికించుకుంటే మనకి పప్పులు ఇవన్నీ కూడా బాగా ఉడికినప్పుడే చూసారు కదా ఇలా మంచిగా ఉడికిపోవాలన్నమాట. అప్పుడే మనకి కర్రీ ఈ వేపుడు అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఉడికిన తర్వాత ఇలా వాటర్ని అందరినీ సపరేట్ చేసి డ్రైన్ చేసిన తర్వాత బాగా ఉడికిన కాలిపోతుంది. నేను ఇలా చెక్ చేస్తున్నా ఉడికి కాలిపోతుంది. అది ఇంకా ప్రెస్ చేయడానికి కూడా అవ్వట్లేదు. సో తర్వాత ఇంకా వీటిని పక్కన పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు మనం తిరుమాత వేసేసుకుంటే మనకి వేడి వేడిగా చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరుమాత గింజలన్నీ ఒక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి ఈ ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోండి. చాలా చాలా సింపుల్గా ఉంటుంది. త్వరగా అయిపోయే రెసిపీ అనమాట. ఇంకా పసుపు కూడా కొంచెం వేసేసుకొని ఇలా వేసుకోండి. లేదంటే మీరు గంటెతోనైనా తిప్పుకోండి, ఏం పర్వాలేదు. తర్వాత దీన్ని అలా 2 మినిట్స్ ఉంచిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేయండి. ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని సాల్ట్ వేసుకోండి. కారం కూడా వేసిన తర్వాత ఇంకా 2 మినిట్స్ ఉప్పు వేసిన తర్వాత ఉండనివ్వండి. ఇంకేమైనా నీరున్నా కూడా పోతుందనమాట. అలా కదిలించి ఉండిన తర్వాత దీనిలోకి కారం కూడా యాడ్ చేసేసుకోండి. కారం యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కదిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి వేడి వేడిగా చిక్కుడుకాయ కర్రీ అయితే చాలా రెడీ అయిపోతుంది.